అండి మేమైతే సీతపల్లి బాపనం తల్లి గుడికైతే వెళ్ళాము. మొక్కుంది మేకపోతు అనమాట. అందుకని చెప్పి వెళ్ళాము. ఇది ఎప్పుడుదో మొక్కండి. మా చిన్నోడు చిన్నప్పుడు మొక్కు ఇప్పుడైతే తీర్చుకున్నాము. మా చిన్నోడు అసలు అన్నం అనేది తినేవాడు కాదండి. 5 ఇయర్స్ వచ్చే వరకు అన్నం తినేవాడు కాదు. అన్నం చూస్తే వామిటింగ్ చేసేసుకునేవాడు. అందుకని చెప్పి ఇక్కడ భద్రాచలం నుంచి వచ్చేటప్పుడు ఈ తల్లికి అయితే మొక్కుకున్నాం, మేకపోతుని వేసుకుంటామని. సో ఆ తర్వాత అయితే తినడం మొదలు పెట్టాడు. ఈ మొక్కుకుని అయితే 3 నుంచి 4 ఇయర్స్ అయితే అయిపోతుంది. ఇప్పటికైతే తీర్చడం అయితే కుదిరింది. అక్కడికైతే వెళ్ళాక నైవేద్యం వండి అమ్మవారికి నైవేద్యం పెట్టి మేకపోతునైతే ఇచ్చేసాము. అక్కడైతే అమ్మవారి గుడి బయట అయితే తీసుకొని ఇచ్చారు కానీ వీడియో అమ్మవారి గర్భగుడిలో అయితే వీడియో అయితే తీయనివ్వలేదు. సో అందుకని చెప్పి ఆ తల్లిని వీడియో తీయడం అయితే కుదరలేదు. ఇలా అయితే చూడడానికి చాలా అందంగా ఉంటుంది, పెద్ద విగ్రహం, కానీ వీడియో అయితే తీయనివ్వలేదు. అయితే మా మొక్కు తీర్చేసుకుని అక్కడ శుభ్రంగా వండుకొని తినేసి గేమ్స్ ఆడేసుకుని మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోయాం. మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.